హాయ్ హలో నేను దీపిక CAD NEST నుంచి ఈ వీడియోలో మీరు కన్సాలిడేషన్ అంటే ఓవరాల్ శాలరీ షీట్ని ఎట్లా కన్సాలిడేట్ చేయసము అనేదని నేర్చుకుంటారు. సో దిస్ ఇస్ షీట్ 2 అంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ జనవరి మంత్ శాలరీ షీట్ అనుకోండి, ఇది ఫిబ్రవరి మంత్ శాలరీ షీట్ and this is March month salary sheet. I need consolidation of all the 3 months salary sheet, consolidated one. సో ఇక్కడ ఏమైంది, నేను ఆల్రెడీ కన్సాలిడేషన్ చేసినాను 90,000, 1,35,000 బోనకి అండ్ 1,05,000 చిత్రకి. సో ఇక్కడ ఏమైంది, శాలరీని నేను ఆల్రెడీ కన్సాలిడేషన్ చేసినాను. ఇట్ ఈస్ నాట్ సో సింపుల్ కదా. జనవరి మంత్, ఫిబ్రవరి మంత్, మార్చ్ మంత్ ఓవరాల్ 3 మంత్ బేసిక్ శాలరీ, టీఏ, హెచ్ఆర్ఏ, కన్వెన్స్ అని నేను ఇప్పుడు టోటల్ చేయాలి. సో ఇట్ ఈస్ మేడ్ వెరీ సింపుల్ ఇన్ కన్సాలిడేట్ ఆప్షన్. సో డేటా లేకపోతే కన్సాలిడేషన్. వాట్ ఈస్ కన్సాలిడేట్ అంటే కంబైన్స్ వాల్యూ ఫ్రమ్ మల్టిపుల్ రేంజెస్ ఇంటూ వన్ రేంజ్. దట్ ఈస్ మల్టిపుల్ రేంజెస్, మేబీ మల్టిపుల్ పేజెస్ ఉండొచ్చు, మల్టిపుల్ శాలరీ షీట్ ఉండొచ్చు, మల్టిపుల్ షీట్స్ ఉండొచ్చు, మల్టిపుల్ సెల్స్ ఉండొచ్చు. ఇదేమవుతుంది, కంబైన్ చేసి మీకు ఒక వాల్యూని ఇస్తుంది ఇంటూ వన్ రేంజ్. సో ఇక్కడ నేను ఎత్తుకున్న ఎగ్జాంపుల్ వచ్చేసి 3 మంత్ శాలరీ షీట్ ఉంది. 3 మంత్స్ నుంచి నేను ఎంత పే చేసినాను అనేది నాకు కంబైన్ చేయాలి, దట్ ఈస్ కన్సాలిడేట్ చేయాలి. సో ఇక్కడ పెట్టేసి జస్ట్ గో కన్సాలిడేట్, రెఫరెన్స్ వచ్చేసి సమ్ ఇవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ రెఫరెన్స్ ఇచ్చింటిని ఆల్రెడీ, సో నేను అది డిలీట్ చేసుకోవసము. ఓకే, రెఫరెన్స్ ఇతర కజర్ పెట్టేసి మీరు జనవరి మంత్ అమౌంట్ కాలం. హలో, ఓకే, దెన్ యాడ్ ఫిబ్రవరి మంత్ అమౌంట్ కాలం. ఓకే, దెన్ యాడ్ మార్చ్ మంత్ అమౌంట్ కాలం ఓన్లీ ఫ్రమ్ బేసిక్ సాలరీ టిల్ నెట్ అమౌంట్ చేసేసి హలో మ్యామ్ జస్ట్ ఓకే ఇవ్వండి చాలు. 3 మంత్ది సేరి కన్సాలిడేషన్ మీకు ఈజీగా వస్తుంది. దిస్ ఈజ్ హౌ యూ క్యాన్ డూ కన్సాలిడేషన్ ఫంక్షన్ ఇన్ యూజింగ్ కన్సాలిడేట్ ఆప్షన్. సో వెరీ సింపుల్గా మీరు 3 మంత్ సాలరీ షీట్ని ఒకే తడు మీరు చేసుకోవసము. ఓకే, దిస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ టు యూజ్. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ అవర్ CAD NEST యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ.